కాదురా కుక్కడా మా ఇంట్లో ఫంక్షన్ చేసుకునేది ఏంది? నువ్వు వచ్చి పోకులు కాడ మూతి పెట్టేది ఏమిటి? కాదు కోటయ్య, మీరు తిని తిని పార తింది కదా, మేము తినేదా? కాదురా కుక్కడా చుట్టాలందరినీ తినిచ్చినాక వాళ్ళంతా పోయినాక మళ్ళీ తినరా కుక్కడా ఏమిటి నువ్వు? ఇప్పుడు ఇస్తరాకులు మిగిలింది తింటే నీ సొమ్ము ఏమవుతుంది? ఏరా కుక్కడా బదులు మాట్లాడుతున్నావా? మీరు కడుపు నిండా తెంగి తిని మిగిలిపోయింది పార తింగినా కూడా అది తిన్నా కూడా తెంగలేనే మిగతా. కట్టి తీసుకుని దెంగుతా పట్టుకోవాలంటే కుక్కనా కొడక కాదురా కుక్కనా కొడక నువ్వు తింటా ఉంటే వాళ్ళకి గబ్బు దెంగుతుందా మాకు అటుపై కాలపడిపో. కాదు కోటయ్య, మీ మనుషుల దగ్గర ఉండే గబ్బు ప్రపంచంలో ఏ జీవి దగ్గర ఉండదు. చెరు కట్టేట దెంగుతా పట్టుకోట్టే మరి మా కుక్క దగ్గర గబ్బు అంటే నాకు మండదా? కాదురా కుక్కనా కొడక మళ్ళీ వచ్చి తిందుకు పోరా కుక్కనా కొడక గబ్బు కన్నా మాకు కుక్క గబ్బు. మీ మనుషుల దగ్గర కుళ్ళి గబ్బు మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం పెట్టి తీసుకోట్టే కుక్కనా కొడక. మడే మా కుక్క దగ్గర గబ్బు అంటే నాకు మండదా? కాదురా కుక్కనా కొడక కలబెట్టక గబ్బు కన్నా మాకు. మీ మనుషులు 3 పుట్ల నీళ్లు పోసుకోకపోతే మీ దగ్గర గబ్బు. ఒక్క రోజు ఎండలో తిరిగితే చెమట గబ్బు. మీ మనుషులు తలకాయ నూనె పెట్టుకోకపోతే తలకాయ గబ్బు. పట్టుకోరా కుక్కనా కొడక నువ్వు వంతన పడతారు ఇంకే. కాదురా కుక్కడా పోరా అయినట. ఏం నాయనా? కాదురా కుక్కడా చుట్టాలు అన్నం తింటారు గబ్బు కన్నా కుక్క గబ్బు. నీ దగ్గర లేదా కుళ్ళు గబ్బు? అట్టి తీసుకో దెంగుతా పట్టుకోట్టే పోవాలంటే. మీ మనసుల దగ్గర ఉండే దుర్వాసన ఈ లోకంలో ఏ ఏ జీవికి లేదు. పో. ఏ విధంగా చెప్తావు? మీ మనసుల దగ్గర గబ్బు తెంగుతుందనే కదా 3 పూట నీరు పోసుకునేదా? నోరంతా గబ్బు తెంగుతుందనే కదా పేస్ట్ వేసుకొని తొంగుకునేదా? తలకాయ అంతా గబ్బు తెంగుతుందనే కదా షాంపులు వేసుకొని తలకాయ పోసుకునేది, నూనె పెట్టుకునేదా? మీ మనుషులతో వచ్చే దుర్వాసన ఎక్కువగా వస్తుందని కదా చెంట్లన్నీ కొట్టుకునేదా, పన్నీర్ అంతా చల్లేదా శవాల మీద? కాదురా కుక్కరా కొడక అయితే మా మనసుల దగ్గరేనా అంత కుళ్ళు గబ్బు తెంగేదా? అంతే కదా. కొట్టమెడతా కుక్కడా నిజాలు చెప్తే నమ్మర్లే.